ఈరోజు మల్లికార్జున్ గారు ఈ సరైన సమయంలో సరైనటువంటి సభ పెట్టారు. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే మన సాహిత్యం కూడా దారి తప్పిపోతూ ఉంది. మన దేశంలో మన రాష్ట్రాల్లో సాహిత్యం మన సాహిత్యం కాదు. మనం మాట్లాడుకునేది పాట పాడేది కూడా మనం కూడా ఏదో ఎరువు తెచ్చుకున్న సాహిత్యంలోనే ఎరువు బతుకులే బతుకుతున్నాం. మన బతుకులు కావు ఇవి. బీసీల సాహిత్యం కాదు, ఎస్సీల సాహిత్యం కాదు, ఎస్టీల సాహిత్యం కాదు. ఏదన్నా మన సాహిత్యం రా, మన ఈ రోజున ఏదన్నా ఉందిరా, మాట్లాడారా, పాడారా అంటే మనకున్న కవులు, తెలంగాణ కవులు అందశ్రీ కావచ్చు, గోరెట్టి వెంకన్న కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, ఎవరైనా ఇటువంటి వాళ్ళే తప్పిస్తే మరి ఈవెన్ శ్రీశ్రీ కూడా ఈ కులం కోణం మర్చిపోయి కవిత్వం రాశాడు. కమ్యూనిజం పేరన మొత్తం మన సాహిత్యం అంతా డైవర్ట్ అయిపోయింది. అసలు ఈ దేశం బాగుపడే రోజులల్లో పోయి ఈ దేశం ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి. అందుకనే కొన్ని కులాలకి, కొన్ని వర్గాలకి పై పీట వేసినటువంటి సాహిత్యమే మన దేశంలో సాగింది. రామాయణం, భారతం తీసుకున్నా అక్కడ ఆధిపత్య ధోరణం, కులాధిపత్య ధోరణులే కనపడతాయి. మనం అక్కడ చూసుకుంటే ఏదో ఏకలవ్యుడు కథ కనపడుతుంది. ఏకలవ్యుడిని ఎట్లా అణిచారు, ఒక కర్ణుడిని ఎట్లా అణిచారు, ఈ రకమైన కథలున్నా హీరోలు మాత్రం అణిచిన వాళ్ళు హీరోలు అయ్యారు. ఈ రోజున కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అణిచే వాళ్ళే హీరోలు. ఇది మనం ఈ రోజున గమనించాల్సిన అవసరం ఉంది. మరి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా. నాకు చాలా పాటలు అంటే చాలా ఇష్టం. ఘంటసాల అంటే బాగా ఇష్టం. ఘంటసాల పాటలు పాడుతుంటే ఇది మధురం మధురం ఈ సమయం జీవితమే ఆనందమయం అని. నిజంగా అలా లేదు. పాపం ఆయన పాడుతుంటే నేను కూడా పాడుకుని ఆనందంగా ఫీల్ అవుతుండేవాడిని. అట్లా కవిత్వాలు చూసుకుంటూ వస్తే ఈ రోజున ఏదైనా కొంచెం ఉర్రూతలు ఇచ్చింది, సమాజానికి పనికొచ్చిందంటే ఏ పాట పనికొచ్చిందంటే ఒక గద్దర్ పాట పనికొచ్చింది. గద్దరు లాంటి వాళ్ళు పాడిన పాటలు పనికొచ్చినాయి. ఈ రోజున బీసీ మూమెంట్ కనుక పైకి రావాలంటే సాహిత్యాభిలాషులు, కవులు ఈ దిశలో, ఈ డైరెక్షన్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. నిర్ద్వందంగా ప్రజలకు చెప్పాలి. అంతేగాని కుల వ్యవస్థను సమర్థించేటువంటి సనాతన ధర్మం మాయలో పడి మనమేవో భక్తి గీతాలు పాడుకుంటూ ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆయన వచ్చి మనల్ని కాపాడుతాడు, సంభవామి యుగే యుగే అని కూర్చుంటే మాత్రం ఇంకా నాశనం అయిపోతాం. ముందు తరాలకి ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరుగుతుంది. మంచి మంచి టాపిక్స్ తీసుకున్నారు కవితాజరిలో. నేను ఒకే ఒక అంశం చెప్తా. ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగే అన్యాయం, భూమి పరంగా జరిగే అన్యాయం చెప్తా. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఫ్యూచర్ సిటీ తీసుకోండి, అక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ తీసుకోండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా భూములు ఎప్పుడైతే పేదలే తీసుకుంటారో, బీసీలే తీసుకుంటారో, ఎస్సీలే తీసుకుంటారో, ఎస్టీలే తీసుకుంటారో వాళ్ళకి నామమాత్రపు పరిహారం ఇచ్చేసి చేతులు దొరుకుతుంటారు. అదే ఆ వర్గాలకు చెందిన వాళ్ళ భూములు తీసుకుంటే అసలు తీసుకోరు. వాళ్ళ భూములు అటు టచ్ చేయకుండా వెళ్తాయి. వాళ్ళ భూముల్ని ఓన్లీ బీసీ, ఎస్సీల భూముల్లోంచే వెళ్ళిపోతుంది. ప్రతి ప్రాజెక్ట్ అందులోంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఎసైన్డ్ పట్టాల మీదుగా వెళ్ళిపోతుంది. ఇది గమనించాల. వార్తలు రాయట్ల, మీడియాలో రావట్ల. మీరు కవులందరూ ఇవి గమనించాల్సిన అవసరం ఉంది. భూ దోపిడీ పారిశ్రామిక పేరణ లేకపోతే అభివృద్ధి పేరణ సాగుతూ ఉంది. ఈ ఎవరైతే ఎకరం బాచుకున్నారో వాళ్ళ భూములు కోల్పోతున్నారు. వాళ్ళకి బార్గెనింగ్ పవర్ లేదు. అక్కడ ఉన్నటువంటి లీడర్ని నమ్ముకుని ఆయన చెప్పింది విని అక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఆ భూములు అప్పచెప్తారు. అదే పెద్దవాళ్ళ భూములు అయితే, ఈ 2-3 కులాల భూములు అయితే వాళ్ళకి వాటా ఇస్తారు. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ అమరావతి. అమరావతిలో ఎకరం తీసుకుంటే 1250 గజాలు ఇచ్చారు. ఒక్కొక్క గజం ₹1,00,000 చొప్పున 12.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి లాభం జరిగింది. అదే ఆదివాసీ ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్ట్ కింద 1,50,000 కుటుంబాల భూములు, ఇళ్ళు, ఊళ్ళు, వాళ్ళ దేవుళ్ళు అన్నీ మునిగిపోతున్నాయి. వాళ్ళకి ఎక్కడెక్కడో భూములు ఇస్తున్నారు. పంటకి పనికిరాని భూములు ఇస్తున్నారు. కొంతమందికి ఇవ్వట్లే. ఎక్కడ ఇవ్వాలండి భూములు? ఎక్కడైతే ప్రాజెక్టు నీళ్ళు వచ్చి ఆ ప్రాంతం మునిగిపోతుందో 10 లక్షల ఎకరాలు ఎవరికైతే ఇరిగేషన్ వస్తుందో, నీటిపారుదల వస్తుందో అక్కడ కదా 10 లక్షల భూములు ఇవ్వాలి. 10 లక్షల ఎకరాలు ఇవ్వాలా వద్దా చెప్పండి నాకు. మన భూములు మునిగిపోతుంటే మనకి ఎక్కడ ఇవ్వాలా? మన ప్రాజెక్టు ద్వారా ఎవరి భూములు అయితే ఇరిగేట్ అవుతాయో ఆ భూముల్లో ఆ లాభం కదా మనకు రావాలి. ఎవరు ఫస్ట్ బెనిఫిషరీ ఎవరు ఉండాలి ప్రాజెక్టులో?
ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందుతున్నారో ఆ లాభం పొందే ఆయకట్ల భూములు ఇవ్వాలి. అట్లా ఇవ్వట్లే, దాన్ని పట్టించుకునే వాళ్ళే లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ 16,000 కుటుంబాలు ఇచ్చినాయి అక్కడ, 21,000 ఎకరాలు వైజాగ్లో. ఈ 16,000 కుటుంబాలు 21,000 ఎకరాలంటే ఒక్కొక్క కుటుంబం ఎంత ఇస్తే చెప్పండి? ఎకరం అంతే కదండి. 16,000 21,000 వాళ్ళు ఎవరు ఉంటారు? చిన్న చిన్న రైతులే కదా అక్కడ ఉన్నది. బీసీలు వాళ్ళే, ఎస్సీలు ఎస్టీలు ముస్లింలే. వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి సగం మందికి ఉద్యోగం ఇవ్వాల. ఆ రైతుల పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్లో మరి కార్మికులుగా పనిచేస్తున్నారు, పని మనుషులుగా పనిచేస్తున్నారు. బయట నుంచి ఉద్యోగస్తులు వచ్చి స్టీల్ ప్లాంట్ నడుపుతుంటే వాళ్ళ ఇళ్లలో పని. ఈ కథలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మన వర్గాలకు తెలియజేయాలి. మనం జరిగేది దేశంలో జరిగినటువంటి అవినీతి ఏది, ఫ్యూచర్ సిటీలో ఎవరి భూములు పోతున్నాయో మనం గమనించాలి. ఎవరి భూములు పోతే ఫ్యూచర్ సిటీలో వాటా ఇవ్వాలా. పారిశ్రామికరణలో ఒక ఫ్యాక్టరీ కనుక పెడితే వేరే దేశాల్లో ఇవి ఉన్నాయి. మీరు చూడండి, ఈ రోజున మనకి ChatGPT వచ్చింది. వేరే దేశాల్లో పేదల భూములు కానీ తీసుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఉంటాయో చూడండి. కెనడా కానీ, నార్వే కానీ, ఆస్ట్రేలియా కానీ ఇతర ప్రాంతాల్లో భూములు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకి వాటా ఇస్తారు. అందువలన మన రైతులు ఈ రోజున ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వాలు భూములు తీసుకుంటే రైతు కూలీలు అవుతున్నారు. వాళ్ళేమో బడా పారిశ్రామికవేత్తలు అవుతున్నారు. SEZలో వాటా ఉంటుంది. మరి ఒక్కొక్కరి 10,000 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగిపోతున్నాయి. సో ఈ రకమైనటువంటి సామాజిక కోణంలో మనం స్టడీ చేయాలి. మనం భూ దోపిడీ ద్వారా బీసీ వర్గాల దోపిడీ ఈ దేశంలో, రాష్ట్రంలో జరుగుతుంది. జరగటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకపోవటం. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉంటే కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం 60 మంది ఉండాలి. మరి కమ్మారెడ్డి వెలమలు కలిపి 100కి 5గురే ఉన్నారు. 5గురికి కలిపి ఎంతమంది ఉండాలి? 6 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ 40 మంది ఉన్నారు. ఈ విషయాలు మనం ప్రజలకు చెప్పాలి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కులగణన తెలంగాణలో అనే ఒక పుస్తకం ఒకటి ఉంది, అది మీకు కూడా ఇస్తాను. దాని మీద కూడా మంచి పాట రాయగలిగితే, సాహిత్యం ఇవ్వగలిగితే దానికి ఖచ్చితంగా మరి మీరు కోరుకున్న విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ పాటల్ని మీ ద్వారా ప్రజలకి మేలు జరుగుతుందని నేను చెప్తున్నా. అంతేగాని నేను క్యాష్ ప్రైజ్ ఇంతిస్తా అంతిస్తా అని చెప్పదలుచుకోవాలా. అది ఒక రకంగా చెప్పాలంటే సేవాభావాన్ని చంపేస్తుంది. క్యాష్ ప్రైజ్ కోసం కాదు, ప్రజల కోసం చేద్దాం. మనం ఖచ్చితంగా ప్రజల్లోకి మన సాహిత్యాన్ని, మన వర్గాల బాధల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. మరి మల్లికార్జున గారు ఈ రోజు ఇచ్చినటువంటి అవకాశానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పుల్లే.